వెల్కమ్ టు అనంత టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అయినటువంటి రామ్మోహన్ నమిలి గారు. అన్సర్టనిటీ అనే ఒక పదం ఉంది. వాట్ యు అండర్స్టాండ్ బై అన్సర్టనిటీ? అన్సర్టనిటీ మీన్స్ అన్సాటిస్ఫాక్షన్. నో, అనిశ్చితి. అన్సాటిస్ఫాక్షన్ అంటే అసంతృప్తి. అనిశ్చితి అంటే అన్సర్టనిటీ. అన్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి, సాటిస్ఫాక్టరీ లెవెల్, ఇది సర్టనిటీ లెవెల్. లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి. ఎవరికి? నీకు, నాకు, ప్రేక్షకులకు కూడా. మనకి ఎన్ని లాంగ్వేజెస్ రావాలి? ఇండియన్కి, సగటు భారతీయునికి ఎన్ని భాషలు రావాలి? ఇంగ్లీష్, మదర్ టంగ్, హిందీ. హిందీ 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 ఎంతమందికి వచ్చు? చాలామందికి హిందీ రాదు. హిందీ మన నేషనల్ లాంగ్వేజ్, సంపర్క భాష అంటాం. సంపర్క అంటే టు రిలేట్ విత్ అదర్ పీపుల్. మొత్తం భారతదేశంలో తెలుగు మాట్లాడరు కదా, ఇంగ్లీష్ అంతకన్నా మాట్లాడరు. ఇంగ్లీష్ చాలామందికి రాదు, వచ్చిన వాళ్ళకి వస్తుంది, లేని వాళ్ళకి రాదు. మన మదర్ టంగ్ వేరే వాళ్ళ మదర్ టంగ్ కాదు, కానీ మనం లింక్ వాళ్ళ వేరే స్టేట్కి పోతున్నప్పుడు వాట్ సంపర్క్ అంటే లింక్ లాంగ్వేజ్ హిందీ. హిందీ హిందీ మీకు వచ్చా? నాకు రాదు. రాంది ఏం చేయాలా? మన దగ్గర లేదు, మనకి రాదు, కానీ మనకి అవసరము. అటువంటి ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి. ఎంత లోపల నేర్చుకోవాలి? త్వరగా నేర్చుకోవాలి. త్వరగా, ఎట్ ద ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైం. ర్యాపిడెక్స్ బుక్ ఒకటి తీసుకునేసి హిందీ టీవీ ఛానల్ చూస్తే 5-6 నెలల్లో వస్తుంది. హిందీ ఫ్రెండ్స్ చేసుకునేసి వాళ్ళని హిందీలో మాట్లాడాలి, మనం తెలుగులో మాట్లాడకుండా హిందీలో మాట్లాడాలి. ఓకే, మీరు 3 చెప్పారు. మదర్ టంగ్ అలాగే వచ్చు కదా, మరి మదర్ టంగ్ అని మళ్ళీ ఎందుకు చెప్పారు? మదర్ టంగ్లో కూడా నైపుణ్యం తెచ్చుకోవాలి. వండర్ఫుల్, ఎక్సలెంట్ పాయింట్. మదర్ టంగ్లో కూడా విశిష్టమైనటువంటి జ్ఞానం ఉండేవాళ్ళు చాలా తక్కువ. మదర్ టంగ్ను కూడా టెక్స్చువల్ లెవెల్లో మాట్లాడగలిగే గ్రాంధిక భాష అంటాం మనం. కొలోక్వియల్ లోకల్ స్లాంగ్లో మాట్లాడడం, పాయింట్ టు పాయింట్, పిన్ పాయింటెడ్గా పాయింటెడ్గా. ఫస్ట్ మనకి మదర్ టంగ్ ప్రాపర్గా వస్తేనే వేరే లాంగ్వేజెస్లో మనం పట్టు సాధించగలం. ఐ విల్ కమ్ టు దట్. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ వ్యూలో మాట్లాడుతున్న భాష వేరుంటుంది. సైడ్లో ఎక్కడైనా కింద పోయి రిక్షా వాళ్ళతోనో వేరే వాళ్ళతోనో మాట్లాడే భాష వేరుగా ఉంటుంది, కొద్దిపాటిగా. అంటే వాళ్ళకి ధీటుగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఫోరాన్ని బట్టి లాంగ్వేజ్ ఏ ఫోరంలో ఆ రకమైనటువంటి భాషను, స్లాంగ్ని యూజ్ చేసేటువంటి నైపుణ్యం ఉండాలి. నేను ఇంకొక 2 లాంగ్వేజెస్ యాడ్ చేస్తాను మీరు చెప్పిన దానికి. ఒకటి సంస్కృతం. సాంస్క్రిట్ ప్రతి ఒక్కడు నేర్చుకోవాలి. ఆల్ ద సిటిజన్స్ అక్రాస్ ద వరల్డ్. సరే, వరల్డ్తో మనకి నిమిత్తం లేదు అని పక్కన పెడితే కూడా ఎవ్రీ ఇండియన్ షుడ్. సంస్కృతం మన ఇండియాలోనే పుట్టింది. అవును, కానీ విదేశాల్లో కూడా ప్రాచుర్యంలో ఉంది. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ ఇట్ అక్రాస్ ద వరల్డ్. ద రీజన్ బీయింగ్ దట్ సంస్కృత్ ఈజ్ ద సీడ్ లాంగ్వేజ్ ఆర్ ద మదర్ లాంగ్వేజ్ ఫర్ ఆల్ ద లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్. రూట్ వర్డ్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఏ భాషలో ఏ పదమైనా కూడా దాని రూటు, మూలము సంస్కృతంలో ఉంటుంది. అంటే ఫస్ట్ సిలబై, ఫస్ట్ ఆల్ఫాబెట్, ఫస్ట్ 1.5-2 ఆల్ఫాబెట్స్ వాటెవర్. కనుక సంస్కృతంలో మనం డైలీ కాన్వర్జేషన్ చేయము, కానీ సంస్కృతం నేర్చుకుంటే ఏ అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా ఇట్ విల్ బికమ్ ఈజీ. అందుకని సంస్కృతం నేర్చుకోవాలి. ఐ హ్యావ్ పాస్డ్ 4 levels ఆఫ్ Sanskrit. If you see my profile, you see in that 4 levels of Sanskrit examinations I passed. సంస్కృతం ఎవరన్నా మాట్లాడితే పండితులు, నేను 80-90% I can understand, though I may not be able to speak. So that is the Sanskrit. 5th one, మీరు ప్రపంచంలో ప్రస్తుతము ఏ ప్రాంతంలో ఉంటే, ఎంటైర్ ప్రపంచంలో అక్రాస్ ద వరల్డ్, ఆ లోకల్ లాంగ్వేజ్ మీకు రావాలి. సో టోటల్గా ఎన్నైనా 3, మీరు చెప్పిన 3, నేను యాడ్ చేసిన 2, టోటల్గా 5. స్టార్టింగ్ విత్ యూనివర్సల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, నేషనల్ లాంగ్వేజ్ హిందీ, మదర్ టంగ్, అండ్ లోకల్ లాంగ్వేజ్ వేర్ ఎవర్ యూ ఆర్ రిసైడింగ్ ఫర్ ద టైమ్ బీయింగ్. మినిమం 5 భాషలు. పివి నరసింహారావుకి ఎన్ని భాషలు వచ్చేవి? 24, 22, 12-13 లాంగ్వేజ్. 12-13 భాషలు సుమారుగా. కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ లాంగ్వేజ్ అదొక సంఖ్య ఉంది. కానీ మీరు కనీసం 5 నేర్చుకోండి. ఆ తర్వాత మీకు ఓపిక, తీరిక ఉంటే యూ కెన్, మీ ఇంట్రెస్ట్ని బట్టి యూ కెన్ లెర్న్ అదర్ లాంగ్వేజ్ ఆల్సో. అంటే ఒక 2-3 భాషలు వచ్చిన క్రిటికల్ మాస్ అనే, క్రిటికల్ అనే పదం ఉంది ఒకటి, క్రిటికల్ మాస్. ఒక 4-5 భాషలు వస్తే 6వది ఈజీ, 7వది వస్తే 9వది ఈజీ. అంటే బేస్ వర్డ్స్ కొన్ని సుమారుగా ఒకటి ఉంటుంది. మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పేవాడు,
తమిళ్ వస్తే ముక్కు మూసుకొని తమిళ్ మాట్లాడితే మలయాళం అవుతుంది. కన్నడ, తెలుగు తమిళం వచ్చినవాడు అంటే నాజల్ ఆయన చెప్పేది ఏంటంటే మలయాళం వాళ్ళతో మనకి వచ్చే వర్డ్స్ అన్ని ఒక వర్డ్ మాట్లాడతారా, దంత్యములు అని తాళ్ళములు అని ఉంది. అంటే తమిళ్ ఈజ్ నాట్ మై మదర్ టంగ్. ఓన్లీ వన్ వర్డ్ ఐ టెల్ యూ, I can understand 70-80% of Tamil. ఓకే. 20-30% if I go Tamil Nadu, కామ్ చలావు అంటాం హిందీలో. మార్కెట్లో వెళ్ళి నేను తమిళ్లో బేరం చేయగలదు. మలయాళంలో ఇంకా సాంస్క్రిటిక్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి, నెంబర్ 1. తమిళ్లో అంత ఉండవు. తెలుగులో ఒరిజినల్ తెలుగులో సాంస్క్రిటిక్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి, హిందీలో సాంస్క్రిట్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి, మలయాళంలో కూడా ఎక్కువ ఉంటాయి. మలయాళ ప్రాంతాన్ని పిలిచే దేవభూమి, దేవభూమి అని అంటుంటారు. అంటే ద ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అలా. దీంట్లో అంటే మీరు ఏ పదమైనా కూడా, నేను మలయాళీలతోనే పనిచేశాను. మై బాస్ సమ్ టైమ్ ఇన్ ఇండియన్ బ్యాంక్ వాజ్ ఏ మలయాళీ. నాకు మా హెడ్ ఆఫీసు చెన్నై కాబట్టి తమిళనాడులో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్వార్టర్స్లో, బ్యాంక్ క్వార్టర్స్లో తమిళియన్స్ ఉండేవాళ్ళు కాబట్టి తమిళ్ ఐ కెన్ కంఫర్టబుల్లీ అండర్స్టాండ్ తమిళ్. ఇంకోటి మీరు సాటిస్ఫాక్షన్ అనే పదం వాడారు. తృప్తి అనేది మీకు లోపల ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే, ఎన్ని ఎక్కువ లాంగ్వేజెస్ ఉంటే అంత లెవెల్లో మీకు సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. వేరే వాడికి ఏదైతే భాష వస్తుందో అతని భాషలో మీరు మాట్లాడితే, అతను అంటే ఆబ్లిక్ ఆమె వాళ్ళ భాషలో మాట్లాడితే దే విల్ బి మోర్ హ్యాపీ. కమ్యూనికేషన్ స్కిల్ కపుల్డ్ విత్ లాంగ్వేజ్ స్కిల్. లేకపోతే మీరు నాన్ వర్బల్ లాంగ్వేజ్ మాట్లాడాలి. ఒకటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ సైరలతో. వర్బల్ అంటే మౌఖిక, నాన్ వర్బల్ అంటే సంకేతాలతోనే. మనకి సండే ఎవ్రీ వీక్లీ ఒకసారి బదుర్లకి వీళ్ళకి న్యూస్ వస్తుంటాయి దీంట్లో, అది కూడా రావాలి మనకి. ఒక దేశంలో యూజ్ చేసే సంగీతము వేరే దేశంలో దానికి ఆపోజిట్ కానీ డిఫరెంట్ కానీ యూజ్ చేస్తారు. దిస్ ఆల్సో వీ షుడ్ నో. అందుకనే విదేశాలకు పోయేవాళ్ళు చాలాసార్లకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కల్చరల్ ట్రైనింగ్. జపాన్ పోతున్నారు, జపాన్లో ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయో ఇక్కడనే నేర్పుతారు. సో దట్ మీరు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక గెస్చర్కి ఇంకో గెస్చర్ చూస్తే హీ మే మిస్అండర్స్టాండ్ అండ్ స్కోల్డ్ యూ. మనకి తెలియక చేస్తాం, తెలియదు కదా. కాబట్టి ముందే ఇక్కడ యూ కెన్ ప్రిపేర్ ఫర్ ఇట్ అండ్ గో. సో వీ వర్ టాకింగ్ అబౌట్ ద ఆపర్చునిటీస్ అండ్ స్ట్రెంగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్ అండ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ విచ్ ఆర్ ఇంటర్నల్. దానికి ఇంగ్లీష్ వద్దు అనుకునే వాళ్ళకి నేను తెలుగులో ఒక వర్షన్ చెప్తాను. అ అ బ బ. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ అంటే మీ అన్ని షార్ట్, 4 షార్టే. బ బ. ఈ ఎస్డబ్ల్యూఓటీకి అంటే బ బ ఆ వచ్చేసి ఓటీకి హింట్ ఇస్తున్నా. ఓన్లీ ఆ 2 షార్టే. బ బ. మీరు చెప్పండి నాకు ఇప్పుడు. స్ట్రెంత్ వీక్నెస్కి బబ్బా. స్ట్రెంత్ వీక్నెస్ బబ్బా. థ్రెడ్స్ ఆపర్చునిటీ థ్రెడ్స్కి యూ లింక్ ఇట్ అప్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు కదా. మ్యాచ్ ద ఫాలోయింగ్ మీన్స్ మీకు బాగా ఈజీ. స్ట్రెంత్ వీక్నెస్కి బాబా. బాబా స్మాల్ క్లూ. అమ్మ స్ట్రెంత్ ఏమంటారు తెలుగులో? బలం. బలం. ఓకే. వీక్నెస్ ఏమంటారు? బలహీనత. బా సరిపోయిందా? సరిపోయింది. రైట్. ఇప్పుడు ఓటీకి రండి. ఆపర్చునిటీస్, అవకాశాలు. వెరీ గుడ్. థ్రెడ్స్ స్మాల్. మీరు తెలుగు నేర్చుకోవాలి బాగా ఫస్ట్, హిందీ తర్వాత. అవరోధాలు. అవకాశాలు, అవరోధాలు, బలము, బలహీనత. అవకాశాలు, అవరోధాలు, బలము, బలహీనత. మీరు ఎస్డబ్ల్యూఓటీ కావాలో ఆ బబ్బా కావాలో మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. ఆ బబ్బానో ఎస్డబ్ల్యూఓటీ ఓకే మాకు మీ ఇష్టం, యువర్ చాయిస్. ఎస్డబ్ల్యూఓటీ రెండు భాషల్లో 2 వర్షన్స్. ఎస్డబ్ల్యూఓటీ ఆ బాబా ఓకే ఫైన్. నౌ మీ సెల్ఫ్ అనాలిసిస్, మీరు సెల్ఫ్ అనాలిసిస్ స్వీయ విశ్లేషణ తెలుగులో అయింది కదా. అది ఎనీ డౌట్ ఫర్దర్ ఆన్ ఇట్? నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ దిస్. మన స్వీయ విశ్లేషణ మనం చేసుకున్నాం, మనం వేరే వాళ్ళతో డీల్ చేస్తాం. స్వీయ విశ్లేషణ ఇది నీది నీ ప్రాపర్గా స్వీయ విశ్లేషణ.
సెల్ఫ్గా స్వీయ విశ్లేషణ, స్వీయ యొక్క స్వీయ విశ్లేషణ. స్వీయ మీనింగ్ సెల్ఫ్ 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 అనాలిసిస్. ఓకే, ఓకే. దెన్ వాట్ ఈస్ సెల్ఫ్? ఇది కొంచెం డీపర్ క్వశ్చన్. హౌ మెనీ ఎంటిటీస్ ఆర్ దేర్ ఇన్ అస్? మనకి బయటకు కనిపిస్తాం ఒకటి, కానీ మన లోపల ఇంకోటి ఏదైనా ఎంటిటీ ఉందా లేదా? ఉంది. అది ఎవరు? అది మనమే. అది మనమే అంటే మరి మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇంత పెద్ద ఫిగరు, మాట, ముచ్చట, ఇదంతా లొల్లి ఉంది కదా. అవుటర్ వేరు, ఇన్నర్ వేరు. ఇన్నులో కూడా ఇన్నర్ వర్షన్ ఈజ్ డిఫరెంట్, అవుటర్ వర్షన్ ఈజ్ డిఫరెంట్. అవుటర్ వర్షన్ మనకి తెలుసు, వేరే వాళ్ళకు కూడా తెలుసు. వి ఆల్సో అవేర్ ఆఫ్ అవర్ అవుటర్ వర్షన్. ఈ చెయ్యి ఉంది, ఈ కాలు ఉంది, ఇది అనేసి వీఆర్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ ఇన్నర్ వర్షన్ అదర్స్ డు నాట్ నో, వీ ఓన్లీ నో. వాట్ ఈస్ దట్ ఇన్నర్ వర్షన్ కాల్డ్? మన ఇండియన్ కాంటెక్స్ట్ లో వాట్ వి సే? ఓన్లీ ఇన్నర్ వర్షన్, ఓన్లీ యూ ఓన్లీ. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? వాట్ ఈస్ ద టైటిల్ ఫర్ ఇట్? వాట్ వి కాల్ ఇట్? What we call it? ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు? ఎనీ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో ఏమంటాము? ఇంగ్లీష్లో ఐ డోంట్. డైలీ న్యూస్ పేపర్ చదవాలి మరి. అగైన్ పోయి అక్కడికే వస్తుంది. సోల్. సోల్, ఎస్ 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 ఎస్, సోల్. మళ్ళీ సోల్లో 2 సోల్స్ ఉన్నాయి. కాలుకి అడుగున వేసే సోల్ కాదు అది, ఇది ఎస్ఓయుఎల్, సోల్. ఎస్ఓయుఎల్, ఆత్మ. ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానం ఉండాలి. మనకి మామూలు జ్ఞానమే లేదు, ఆత్మజ్ఞానం ఇక్కడ ఇంకా. రైట్. అది ఎలా పెంపొందించుకోవచ్చు? అనుభవంతోనే. అనుభవం అనేది మనము గెయిన్ చేసుకుంటే రాదు కదా, మనం చేస్తూ ఉంటే ఏదైనా వస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మనిషి ఉంటాడు, ఏదైనా ఒక వర్క్ చేస్తాడు. ఆ వర్క్ చేసినప్పుడు ముందేం తెలీదు, తెలియకుండానే స్టార్ట్ చేస్తాడు ఆ మనిషి. ఆ తర్వాత చేస్తూ ఉంటే అనుభవం అనేది వస్తూ ఉంటుంది. అలా మనం గెయిన్ చేసుకుంటూ అనుభవాన్ని సంపాదించుకుంటాం. కానీ ఇప్పుడు అలా అనుభవాన్ని సంపాదించుకోవడానికి అవకాశాలు ఇవ్వట్లేదు కదా. ఇవ్వట్లేదు, మనం మీరే పుచ్చుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవ్వడు ఎవరికి బిల్లింగ్గా ఏది ఇవ్వడు. అలా అని మనం వాళ్ళ దగ్గర లాక్కోలేము కూడా, కానీ గ్రహించవచ్చు వాళ్ళకి తెలియకుండానే. చాలామంది ఓల్డెన్ డేస్లో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సమ్ స్టూడెంట్స్ వర్ నాట్ అలౌడ్ టు కమ్ ఇన్ టు ద క్లాస్. వాళ్ళు విండో పక్క నుంచి విన్నారు. క్లాస్లో కూర్చునే వాళ్ళకి ఎంత వినిపిస్తుందో వాళ్ళకి అంతే వినిపిస్తుంది, విండో దగ్గర ఉండేవాడు కూడా. వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్ ఎక్కువ ఉంది. దట్ ఫెలో ఇస్ ప్రాస్పర్డ్ దెన్ ద ఫెలోస్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్. ఇలాంటి ఉదంతాలు మనకు ఉన్నాయి. మీరు ఏమన్నారు? అవకాశాలు ఎవరు ఇవ్వాలి? మీరు ఏమన్నారు? అనుభవాన్ని సంపాదించుకోవాలి ఏ మనిషి అయినా అని అన్నారు. కానీ అనుభవం అనేది మనం చేస్తూ ఉంటేనే కదా వచ్చేది. కానీ మనం చేయటానికి ఏం చేయాలి? ఏదైనా కాదు, పుస్తకాలు చదవండి, లైబ్రరీలో ఉండండి. ఫస్ట్ న్యూస్ పేపర్ రీడింగ్, నెక్స్ట్ స్పెండ్ టైమ్ ఇన్ లైబ్రరీ. ఉద్యోగం రానంత వరకు లైబ్రరీలో ఉండు. ఉద్యోగం తర్వాత మార్నింగ్ ఒక అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ మీ ఇంటి దగ్గర పబ్లిక్ లైబ్రరీ ఉంటుంది. మీ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడ పనిచేస్తారో అక్కడ కూడా చిన్న సైజ్ లైబ్రరీ ఉంటుంది. ఈవెన్ ఇన్ యువర్ స్టూడియో ఆల్సో. స్టూడియో రిలేటెడ్ బుక్స్ ఏదో ఉంటాయి, కనీసం 20-30 ఉంటాయి. లేకపోతే యూ కెన్ టాక్ టు యువర్ ఎండి అండ్ గెట్ సమ్ బుక్స్ రిలేటింగ్ టు మీడియా, కమ్యూనికేషన్ అండ్ ఆల్, లాంగ్వేజ్, ఎవ్రీథింగ్. యూ కెన్ రీడ్ దెమ్. ఈ పాయింట్ వచ్చింది కాబట్టి ఐ విల్ టచ్ అప్ ఆన్ అనదర్ పాయింట్. వీ వేస్ట్ లాట్ ఆఫ్ టైం బిఫోర్ దట్. నేను ఏదైనా మధ్యలో మిస్ అవుతుంటే నేను చెప్పినవి మీరు స్మృతిలో పెట్టుకొని యూ షుడ్ రిమైండ్ మీ అగైన్ ఫర్ ద కాన్వర్జేషన్ టు టుక్ ఇన్ ఎ వెరీ లైవ్లీ మేనర్. లైఫ్ అన్సర్టనిటీ అనే పదం యూజ్ చేశాను ఇందా మీకు. లైఫ్ ఈజ్ ఎ టైమ్ గివెన్ టు ఈచ్ ఇండివిజువల్ బై ద ఆల్మైటీ, బట్ ఇన్ అన్సర్టనిటీ టర్మ్స్. మనం ఎన్ని రోజులు బతుకుంటామో మనకి తెలియదు. గర్భంలోనే చనిపోతున్నారు. గర్భస్థ శిశువుల గర్భంలో పుట్టిన ఇమీడియట్లీ కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లో పీపుల్ ఆర్ డైయింగ్. సమ్ పీపుల్ ఆర్ లివింగ్ అప్ టు 100 years, క్రాసింగ్ ఈవెన్ 100 years. సో దీన్ని ఏమంటాం మనము? అన్సర్టెనిటీ. ఆయు ప్రమాణం ప్రకారంగా మనిషికి భగవంతుడు హ్యూమన్ బీయింగ్కి 100 years ఇచ్చాడు. అది రమారమిగా ఒక రేంజ్. కానీ అందరూ 100 years బతుకుతున్నారన్న గ్యారంటీ లేదు. దట్ వి సే అన్సర్టెనిటీ. సో లైఫ్కి ఒక నిర్వచనము, జీవితానికి నిర్వచనము, సీకింగ్ సర్టెనిటీ ఇన్ అన్సర్టెనిటీ. అంటే మనుషులు అందుకే ఆశావహులు అంటాము. మనము మొత్తం 100 ఏళ్ళు బతుకుంటామనే అనుకుంటాము, కానీ అలా అవుతుందో తెలీదు. కానీ హోప్లో ఉంటాం కాబట్టి మనం వి ఫర్గెట్ దట్ డెత్ పాయింట్. డెత్ అండ్ బర్త్ ఆర్ 2 points. డెత్ అండ్ బర్త్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది.
ఒక పర్టికులర్ సెకండ్లో పుడతాము, ఆర్ ఈవెన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆర్ టేక్ ఏ సెకండ్. వీ డై ఇన్ 1 second. బట్ లైఫ్ ఈజ్ ఎ లైన్. అక్రాస్ ద లైన్ వీ లివ్. yes, సో ఏబిసిడి, across the line. ఏబిసిడిలో ఏబిసిడి ఎందుకంటే బీసీ అంటే బర్త్ సర్టిఫికేట్ మనకు కావాలన్నా కావాలి. ప్రతి చోట అడుగుతారు. డీసీ అంటే డెత్ సర్టిఫికేట్. చనిపోయినప్పుడు సర్టిఫికేట్ ఉండాలి కదా. ఎందుకు? చనిపోయిన వాడికి అవసరం లేదు, కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబీయులకే అది అవసరము. వీడికి ఏమైనా బ్యాంక్ డిపాజిట్ ఉంటే డెత్ సర్టిఫికేట్ ఇస్తే కానీ వాళ్ళు మన డబ్బులు ఇవ్వరు. అర్థమైందా? యు నో ఇట్. yes, I know. సో ఇంపార్టెన్స్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ డెత్ సర్టిఫికేట్. ఇంకోటి, నాలాంటి వాళ్ళు పెన్షనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రతి సంవత్సరం మీరు బతుకున్నాడా లేదా అని పెన్షన్ ఇచ్చే గవర్నమెంట్కి బ్యాంక్కి అనుమానం. వీ హ్యావ్ టు గివ్ ఏ లైఫ్ సర్టిఫికేట్. ఇక ఇవి కాకుండా మనకి ఇన్కమ్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేటు, ఆ సర్టిఫికేటు, ఈ సర్టిఫికేటు, సో మెనీ సర్టిఫికేట్స్ ఆర్ దేర్. సో జీవితం అంతా ఈజ్ రెడ్యూస్ టు సర్టిఫికేట్స్ అండ్ కార్డ్స్. ఆధార్ కార్డు ఉందా, పాన్ కార్డు ఉందా, ఓటర్ కార్డు ఉందా అనేసి. సో మన లైఫ్ అంతా కార్డ్స్ అండ్ సర్టిఫికేట్స్. సీసీ లైఫ్ అయిపోయింది, కార్డ్ అండ్ సర్టిఫికేట్. రైట్. మీరు అనుభవం అన్నారు, ఎలా వస్తుంది అన్నారు కదా. నేను అది క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అడగండి. బిఫోర్ దట్ ఐ టెల్. ఏఈఈ, ఏఈఈ అన్ని షార్ట్ ఫామ్స్, క్యాపిటల్స్లో ఆల్ఫాబెట్స్. ఏ అంటే ఏజ్. 10 ఏళ్ళ వాళ్ళకు ఉండే ఎక్స్పీరియన్స్ 20 ఏళ్ళ వాళ్ళకు ఉండేది 50 ఏళ్ళ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ డిపెండ్స్ ఆన్ మీ ఏజ్. డిపెండ్స్ ఆన్ ఏజ్. ఏజ్ని బట్టి ఏజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. డిపెండ్ అయి ఉంటుంది. ఏమి డిపెండ్ అయి ఉంటుంది? సర్టిఫికేషన్ అయిపోయింది. నేను పాత బస్ స్టాప్లో ఉండదు, కరెంట్ దాంట్లో ఉండాలి. ఏజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అమ్మ. ఇప్పుడు 50 ఏళ్ళ వాళ్ళకు ఉండే ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుందా? మీ ఏజ్కి ఉండదు కదా. సో ఏజ్ని బట్టి ఎక్స్పీరియన్స్. కరెక్టా? కొంతవరకే కరెక్ట్, పార్ట్లీ కరెక్ట్, నాట్ టోటల్లీ కరెక్ట్. ఏజ్కి ఎక్స్పీరియన్స్కి మధ్యలో ఇంకో కాంపోనెంట్ ఉంది, దట్ విల్ సే ఎక్స్పోజర్. మీరు సమాజంలో ఎన్ని రాటు తిన్న మనిషి అంటాం మనము. వెదర్డ్ అంటే ఎన్ని డిఫికల్టీస్, శ్రమలు, కష్టాలు, అనుభవాలకి ఓర్చి రాటుదేలిన మనిషికి దట్ విల్ సే ఎక్స్పోజర్. సో యువర్ ఎక్స్పీరియన్స్ కమ్స్ 1 యాజ్ పర్ ఏజ్. నెంబర్ 2, అక్రాస్ యువర్ లైఫ్ లైన్ ఏజ్లో మీరు ఎంత ఎక్స్పోజర్కు ఉన్నారు. సొసైటీలో వివిధ ప్రదేశాలు తిరిగారు, వివిధ రకాలైన మనుషులతోని మీరు సంపర్కంలో ఉన్నారు, వేరియస్ ట్రబుల్స్ యూ అండర్టేకెన్. ఆల్ దోస్ థింగ్స్ కలిపి ఏఈఈ, ఏజ్, ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్. నౌ యువర్ క్వశ్చన్. ఒక మనిషి జీవితానికి సరిపడా అనుభవాన్ని సంపాదించుకోవాలంటే అసలు ఏం చేయాలండి? You have to read various good, positive and right literature. లైబ్రరీలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సైంటిఫిక్ టెంపర్ ఉన్న వాళ్ళు ల్యాబొరేటరీలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఈ నో యువర్ సెల్ఫ్ కింద స్వాట్ అనాలిసిస్లో వాట్ యు ఆర్ యూ షుడ్ నో. నెంబర్ 1, మీకు ఏ టెంపరమెంట్ ఎక్కువ ఉంది? ఆర్ యూ ఆర్టిస్టిక్ మైండెడ్ ఆర్ సైంటిఫిక్ మైండెడ్? సెపరేట్ యువర్ గోల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీకు తెలిస్తే మీరు ఏ కోర్స్ ఆఫ్ పాత్ పర్సూ అవ్వాలి అకాడమికల్లీ అనేది. ఒకటి, కొంతనేమో కామన్ నాలెడ్జ్ అవసరము, కామన్ సెన్స్ అవసరము. దీనికి విద్యతో, ఉద్యోగంతో, డబ్బుతో సంబంధం లేదు. మనిషి పుట్టిన దగ్గర నుంచి, అంటే తన గురించి తనకు తెలిసిన తర్వాత అరౌండ్ 10-12 ఇయర్స్ నుంచి, టీనేజ్ నుంచి మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ద డే అలా కౌంట్ చేస్తూ పోతే మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆర్ వి హ్యాపీ ఆర్ అన్హ్యాపీ, దట్ ఈజ్ యువర్ ఓన్ మేకింగ్. ఓకే. మొత్తం ఒక రోజులో కానీ ఒక జీవిత కాలంలో కానీ మనం ఎక్కువ శాతం హ్యాపీగా ఉంటున్నామా, అన్హ్యాపీగా ఉంటున్నామా అనేది వీ నీడ్ టు చెక్ ఫర్ అవర్ సెల్స్.